ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. విశాఖ నగరంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఆర్హెచ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వివాహమైన 40 రోజులకే నవవధువు యాండ్రపు కృష్ణవేణి అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. పెళ్లై పట్టుమని 40 రోజులు కూడా కాకముందే శ్మశానానికి సాగనంపాల్సి వచ్చింది. విశాఖపట్నం నగరంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నవవధువు యాండ్రపు కృష్ణవేణి అనుమానాస్పద మృతి ఇప్పుడు 2 కుటుంబాల్లో తీరని శోకాన్ని, స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణికి ఆమె బంధువైన యాండ్రపు మురళితో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఈ ఏడాది మే 13వ తేదీన పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వీరిద్దరు ఒక్కటయ్యారు. మురళి ఓ ప్రముఖ పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండగా కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఒక దుకాణంలో పనిచేస్తూ ఉండేవారు. కలిసి బ్రతకాలి, కలిసి ఎదగాలి అన్న ఆశలతో ఈ కొత్త జంట గత 20 రోజుల క్రితమే విశాఖలోని పిఎం పాలెం ఆర్హెచ్ కాలనీలో ఒక అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. నిన్న మొన్నటి వరకు ఆ ఇల్లంతా ఆ కొత్త పెళ్లి కూతురి నవ్వులతో, ఆరాటాలతో ఎంతో అందంగా కనిపించింది. పగలు ఇద్దరు డ్యూటీలకు వెళ్లడం, సాయంత్రం కాగానే ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ పచ్చని సంసారాన్ని నిర్మించుకోవడం ప్రారంభించారు. కానీ అంతలోనే కాలం కన్నెర్ర చేసిందే. ఎప్పటిలాగే బుధవారం ఉదయం భర్త మురళి తన డ్యూటీకి వెళ్లాడు. రోజంతా పని ముగించుకుని అలసిపోయి భార్య ముఖం చూస్తే ఆ అలసట అంతా పోతుందని ఎన్నో ఆశలతో రాత్రివేళ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇంటి తలుపులు తీసి లోపలికి వెళ్లిన మురళికి అక్కడ ఎదురైన దృశ్యం చూసి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ల ముందు తన ప్రాణసతి కృష్ణవేణి విగత జీవిగా ప్రాణాలు లేకుండా పడి ఉంది. గట్టిగా అరిచి కృష్ణవేణి కళ్ళు తెరువు అని గుండెలు బాదుకుంటూ మురళి ఏడ్చిన ఏడుపులు ఆ కాలనీ మొత్తాన్ని కదిలించేశాయి. 100 ఏళ్లు తోడుంటానని నమ్మించి ఇలా నడి రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావా అంటూ ఆ భర్త చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారి కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. వెంటనే మురళి భయాందోళనల మధ్య పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న వెంటనే పిఎం పాలెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కృష్ణవేణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లైన కేవలం 40 రోజులకే, అది కాపురం పెట్టిన 20 రోజులకే ఒక నవవధువు ఇలా అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడడం వెనుక అసలు కారణాలేంటి? ఆమె అంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల పరిస్థితులేంటి? కన్నవారికి దూరంగా కొత్త వాతావరణంలో ఏమైనా మానసిక ఒత్తిడికి గురైందా, లేక కుటుంబంలో ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ ఈ మృతికి వెనుక ఉన్న కారణాలేంటో తెలియవు. కన్న కూతురికి పెళ్లి చేసి కొత్త కాపురం పెట్టిందని మురిసిపోతున్న ఆ కన్న తల్లిదండ్రులకు ఈ వార్త ఎలాంటి గుండెకోతను మిగిల్చి ఉంటుందో ఊహించుకుంటేనే బాధగా ఉంది. సమస్య ఏదైనా కావచ్చు, ప్రాణం తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు. 100 ఏళ్ల భవిష్యత్తు ఉన్న పసి ప్రాణాలు ఇలా క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడడం అత్యంత విచారకరం.